కూటమిలో కుమ్ములాట ఒక లెక్క, ఒకే పార్టీలో అంతర్గత రచ్చ మరో లెక్క. అందుకే అంతర్గత విభేదాలపై ఆ పార్టీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోని విభేదాలను చక్కదిద్దాలని క్రమశిక్షణ కమిటీకి బాధ్యతలు అప్పగించారు. అయితే టీడీపీలో కొలికపూడి కేసినేని పంచాయతీ ఇప్పటికైనా కొలిక్కి వచ్చేనా? ఇద్దరు నేతలను కమిటీ ఎలాంటి వివరణ కోరింది? అసలు వీరిద్దరి వివాదం ఇప్పటికైనా పరిష్కారం అవుతుందా, లేకపోతే మరోసారి పునరావృతం కానుందా? నేతలు ఒకరిపై ఒకరు కేకలు వేసుకోకుండా కలిసికట్టుగా పనిచేస్తారా, లేకపోతే అధిష్టానం ఆగ్రహానికి గురికానున్నారా అనే అనేక సందేహాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనను సహించేది లేదని స్పష్టం చేస్తున్న అధినాయకత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పార్టీలో నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతుండడంపై టీడీపీ అధినేత ఆగ్రహంగా ఉన్నారు. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేసినేని చిన్ని మధ్య వివాదం తరహాలోనే మరికొందరు నేతల తీరు ఉండడంతో పాటు కొందరు సొంత ఎజెండాతో వెళ్తున్నారని సీఎం దృష్టికి వెళ్తుందంటున్నారు. పార్టీ టికెట్ ఇస్తేనే గెలిచామని నేతలు గుర్తుంచుకోవాలని, అప్పుడే క్రమశిక్షణను దాటకుండా ఉంటారని చంద్రబాబు సీనియర్ల దగ్గర ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ల గొడవలు పార్టీ పెద్దలకు హెడ్డేక్గా మారాయి. టీడీపీలో క్రమశిక్షణ కట్టుదప్పుతుందన్న ప్రచారంపై అధినాయకత్వం సీరియస్గా ఉంది. అందుకే ఇక మీదట ఎవరైనా గీత దాటితే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదిక సీఎం చంద్రబాబు తీసుకునే చర్యలపైనే ఉత్కంఠ కొనసాగుతోంది. కొలికపూడి వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారడంతో క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. గతంలో వైసీపీకి చెందిన కీలక నేతని ఎయిర్పోర్టులో కలవడం దగ్గర నుంచి ఎంపీ కేసినేని చిన్నికి డబ్బులు బదిలీ చేస్తానన్న ఆరోపణల వరకు కొలికపూడిని కమిటీ వివరణ అడిగారట. ఎలాంటి పరిస్థితుల్లో ఆరోపణలు చేయాల్సి వచ్చిందని కమిటీ ప్రశ్నించింది. అక్రమ మద్యం, ఇసుక రవాణాలో కేసినేని చిన్ని పాత్రపై ఎలాంటి ఆధారాలతో ఆరోపణలు చేయాల్సి వచ్చిందని కమిటీ అడిగిందట. నామినేటెడ్ పదవులు తానే స్వయంగా ఎంపీ పార్టీ కార్యాలయం నుంచి ప్రకటించినప్పటికీ ఎందుకని ఎంపీ చిన్నిపై ఆరోపణలు చేశారని ప్రశ్నించినట్లుగా సమాచారం. కొలికపూడి చేసిన ప్రతి ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాల్సిందిగా కమిటీ కోరిందట. అంతేకాకుండా కేసినేని చిన్ని తనపై చేసిన ఆరోపణలకి సమాధానం కోరిందట. ఎలాంటి పరిస్థితుల్లో కేసినేని చిన్నిపై ఆరోపణలు చేయాల్సి వచ్చిందని క్రమశిక్షణ కమిటీ వివరాలు అడిగి తెలుసుకుందట. టీడీపీ కేంద్ర కార్యాలయానికి వివాదాస్పద నేతలు క్యూ కట్టారు. టీడీపీలో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టే విధంగా టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా నిలిచింది. సీఎం చంద్రబాబు లండన్ పర్యటన ముగిసేలోపు టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన తిరువూరు పంచాయతీ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు రావడంతో ఇరువురు నేతల నుంచి వివరాలు సేకరించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొలికపూడి శ్రీనివాస్తో సుదీర్ఘంగా చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం 11 గంటలలోపు కేంద్ర కార్యాలయంకి వచ్చిన ఎమ్మెల్యే దాదాపు గంట సమయం అనంతరం కమిటీతో భేటీ అయ్యారు. సుమారు 3.5 గంటల సేపు ఎమ్మెల్యే కొలికపూడిని సుదీర్ఘంగా ప్రశ్నించింది. కమిటీతో భేటీ అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఇక సాయంత్రం ఎంపీ కేసినేని చిన్ని కమిటీ ముందు హాజరవగా తనపై కొలికపూడి చేస్తున్న ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని కమిటీ కోరింది. ఇసుక మాఫియా, మద్యం ఆరోపణలపై కమిటీ కేసినేని చిన్ని ప్రశ్నించిందట. కలిసికట్టుగా వెళ్లాల్సిన నాయకులు ఎందుకు ఇలాంటి గ్రూప్ రాజకీయాలకి తెరలేపాల్సిన అవసరం వచ్చిందని కమిటీ సీరియస్ అయిందట. మరొకసారి ఇలాంటి వివాదాస్పద ఆరోపణలు చేస్తే అధిష్టానం తీసుకునే నిర్ణయం కఠినంగా ఉంటుందని ఇరువురికి కమిటీ వార్నింగ్ ఇచ్చిందట. కమిటీతో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో ఎంపీ చిన్ని మాట్లాడారు. కానీ వివాదం గురించి కమిటీతో చర్చించిన అంశాలపై మాత్రం సున్నితంగా దాటవేశారు. అదంతా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని మాత్రమే సమాధానమిచ్చారు. ఇక మరోవైపు తిరువూరు పంచాయతీతో పాటు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై స్థానిక నేతల ఫిర్యాదుల మేరకు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఇటీవల కావలిలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో భేటీ అయిన కావలి ఎమ్మెల్యే కావలి టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. ఇటీవల మరణించిన సుబ్బానాయుడుతో విభేదాలు లేవని పల్లాకు ఎమ్మెల్యే వివరణ ఇచ్చారట. నామినేటెడ్ పదవులు కూడా సుబ్బానాయుడు చెప్పిన వారికే ఇచ్చారని, అందరినీ కలుపుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నట్లుగా సమాధానం ఇచ్చారట. ఏదేమైనా వివాదాలకి తరలేపే నాయకులపై క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేయనుంది. సీఎం చంద్రబాబు లండన్ పర్యటన అనంతరం ఈ 2 పంచాయతీలపై నివేదికని అందించనున్నారు. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాల్సిందే.